హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి అతను ఎవరు అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసాద్ గారు. మరి ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ అయితే మీరు అమ్మాయిలు బాగా ఫ్లర్ట్ చేస్తారు కదా. ఫస్ట్ నన్ను ఫ్లర్ట్ చేయండి, తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. లేదు, మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏమైనా స్వీట్ ఏమైనా తిన్నారా? తిన్నా. ఓ అందుకని అంత స్వీట్గా మాట్లాడుతున్నారు. చో బాబోయ్. అయింది బాగానే చేశారు. ఓకే ఇంకా లేదు, మీ స్మైల్ కూడా చాలా క్యూట్గా ఉంది. అంటే ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు చాలా మంది చెప్పారు క్యూట్ గా ఉంటా అని. ఓకే, అంటే నేను నైట్ మా ఇంటి దగ్గర చందమామ కనబడలేదు, ఎక్కడుందని ఎత్తుకొని వస్తే ఇంటర్వ్యూలో మీ ముందు కనబడి. తప్పు అయిపోయింది నాదే. నిజంగా ఫ్లట్టింగ్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా. ఓకే డన్. ఐఎమ్ ఇంప్రెస్డ్ అనమాట. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఓకే, మరి మీ ఫుల్ నేమ్ ఏంటి? ప్రసాద్ ఇంకేమన్నా ఉందా? పెళ్లి కాని ప్రసాద్ అట్లా ఏమన్నా ఉన్నాయా ట్యాగ్స్? సో పెళ్ళి అవ్వలేదు కాబట్టి పెళ్ళికన్న ప్రసాద్. ఓకే, కంటిన్యూ అయిపోండి. కంటిన్యూ చేసామంటారు. చేసేయండి. ఓకే, మరి మీ ఎక్కడి నుంచి? తుని అండి, తుని దగ్గర పాల్మన్పేట అనే విలేజ్ నుంచి మేము ఉంటాము. మ్హూ. బట్ నేను ఈ ఫీల్డ్ కోసం ఇండస్ట్రీలో ట్రై చేసుకుందామని హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. ఎన్ని months అవుతుంది హైదరాబాద్ వచ్చి? జస్ట్ 1 మంత్ అవుతుంది. 1 month అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ అండి. మా మమ్మీ హౌస్ వైఫే. మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్. మా మ్మ్. అంటే ఉంది హౌస్ వైఫ్, కానీ ఇప్పుడు మొత్తం చాలా కష్టపడుతుంది మా అమ్మ. ఓకే, అంటే మొత్తం మమ్మీనే చూసుకుంటారా? మొత్తం మమ్మీనే. మమ్మీనే. ఓకే, మరి ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు లైక్? నేను ప్రెసెంట్ డిగ్రీ అయిందండి. 1 మంత్ అవుతుంది. ఓకే, అంటే డిగ్రీ చేసి ఎందుకు యాక్టింగ్ లోకి ట్రై చేద్దాం అనుకున్నారు? లైక్ అసలు ఏం అవుదాం అనుకున్నారు? నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. అంటే ఐ మీన్ ఒక సీరియల్లో ఏదైనా ఏ రోల్ అయినా పర్లేదు, కానీ ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఎలా అనిపించిందంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి, నా ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ టిక్ టాక్ చేసుకునేవారు. ఓకే. సో టిక్ టాక్ చేసుకుంటే అప్పటికి నాకు మంచి, నేను ఎడ్యుకేట్ స్టూడెంట్ని. వాళ్ళు చేసుకునేటప్పుడు నన్ను ఒకసారి ఫోన్ పట్టుకుని వీడియో తీరా అని రికార్డ్ చేయమనేవారు. సర్లే అడుగుతున్నారు కదా అని రికార్డ్ చేసి అలా నాకు వాళ్ళ దగ్గర నుంచి సరే నేను కూడా ట్రై చేయకపోవడం ఏముంది, మనిషిలో చాలా టాలెంట్స్ ఉంటాయి కదా, నాలో ఏ టాలెంట్ ఉందో చూద్దామని బయటికి తీద్దామని. ఒక ట్రై చేశాను. వేస్తే ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది, వాళ్ళ వల్ల అలవాటు అయింది నాకు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఈ ఫీల్డ్ వదిలేద్దాం అనుకున్నా సరే నాకు అవ్వట్లేదు, అంటే అంతలా ఎడిక్ట్ అయిపోయాను. అంటే మరి ఫస్ట్ స్టెప్ ఈ టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేశారా? అవును, ఈ టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేశాను. ఓకే, ఎంతమంది ఫాలోవర్స్ ఉండే అంటే బ్యాన్ అయ్యే లోపు? టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికి నాకు 225K ఉండేవారు. బాబాయ్. ఓకే. బ్యాన్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఒక 10 రోజులు ఫస్ట్ 2 days అయితే ఇచ్చాను. ఆ తర్వాత అలా అలవాటు. నేను ఒక్కడనే కాదు కదా, నాతో పాటు చాలా మంది కూడా పోయారు కదా. చాలా మంది టిక్ టాక్ బ్యాన్ అయ్యేటప్పుడు అప్పుడు వరకు సంపాదించుకున్న ఫేమ్ అంతా. అదని నాకు అప్పుడు కూడా ఏమనిపించింది అంటే, నాది పోయినా పర్లేదు, పక్కనోడిది కూడా పోయింది కాబట్టి కొంచెం మనం హ్యాపీ. హ్యూమన్ సైకాలజీ అంటే ఇదే. మనం చెడిపోయినా పర్లేదు కానీ పక్కన మాత్రం బాగుపడకూడదు. అది కష్టం, అసలు పెట్టుకోవడం కష్టం అది. ఓకే, మరి ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నాం కదా, ఫ్లట్టింగ్ కూడా బాగా చేశారు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 2-3 అట్లా వేశారు. మరి ఇప్పుడు మీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా ఉందా? దండం. లవ్ కి ఈ రిలేషన్ కి అస్సలు చాలా అంటే చాలా దూరంగా ఉంటా. ఓకే. ఫ్లట్టింగ్ అంటే ఏదో డైలాగులు, రీల్స్, వీడియోస్ అని చేస్తాను తప్ప, కానీ అమ్మాయిలు మాత్రం అది అంటే ఐ మీన్ లవ్ పరంగా తీసుకుంటారు. నన్ను ట్రై చేసిన వాళ్ళు చాలా మంది, అంటే ట్రై అంటే మీరు వేరేగా అర్థం చేసుకోకండి, లవ్ గా ట్రై చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే లవ్ బ్రేకప్స్ కూడా ఏం లేవా? అసలు లవ్వే లేనప్పుడు బ్రేకప్ ఎలా ఉంటదండి? అంటే లవ్ బ్రేకప్ అయితేనే కదా ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. అంటే మా ఫ్రెండ్స్ లో చూసాను కాబట్టి నాకు అటు సైడ్ వెళ్ళాలనిపించలేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎందుకనే ఈ తలకాయ నొప్పి మొత్తం మనకంతా అనుకున్నాను. ఇది అవ్వదమ్మా అని. ఇది అవ్వదమ్మా, అస్సలు అవ్వదు. ఓకే, మరి ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? బెస్ట్ అంటే బెస్ట్ లేరు. నేను బెస్ట్ అనుకుంటాను కానీ వాళ్ళ దృష్టిలో కూడా నేను బెస్ట్ అవ్వాలి కదా. బెస్ట్ లేరు. నమ్మించి మోసం చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అవునా, ఎందుకు అంతలో ఏం జరిగింది రీసెంట్ గా కూడా చాలా జరిగాయి. అసలు ఫ్రెండ్స్ అనేది టాపిక్ తీయకూడదు. నమ్మే అవకాశం ఉంటది కానీ అందరినీ నమ్మకూడదు. గుడ్డిగా నమ్మానంటే మన వెనకాల నుంచి మనకి వెన్నుపోటు పడుస్తున్నారు. నేను రీసెంట్ గా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఏంటో. అంటే నేను వాళ్ళని చాలా అంటే చాలా బాగా నమ్మాను. అరే మన వాళ్ళు రా, మన ఫ్రెండ్స్ రా, మన ఇంటి దగ్గర ఏం చెప్పినా సరే ఫ్రెండ్స్ లో ఇవన్నీ కామన్ అనుకునే వాళ్ళని. కానీ ఫ్రెండ్స్ అసలు నమ్మకూడదని అర్థమైంది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అంటే ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, అంతే ఇవ్వాలి.
వెన్నుపోటు పొడిచేస్తారు ఫ్రెండ్స్. పొడుస్తారు పక్క ఫేక్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా. చాలా మంది అట్లే ఉంటారు. మన ముందు ఒకలా ఉండి, మన వెనక ఒకలా ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మరి ముఖ్యంగా ఒక పర్సన్ కోసం అడగాలి. మన మంజుశ్రీ గారు ఎలా ఉన్నారు? మంజు మా చెల్లి హ్మ్. అల్లరి పిల్ల, గడుసు పిల్ల. ఏ తలకాయ నొప్పి తెప్పిస్తుంది నాకు ఊరిక. అందరికీ ఏముంటదంటే అమ్మాయిల ఇన్స్టాలో ఫేమ్ ఉంది, హ్మ్. ఆ అమ్మాయికి పర్లేదు బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ అవి బాగా చేస్తుంది, డాన్స్ బాగా చేస్తుంది అని అంటున్నారు. కానీ తన వెనకున్న కష్టం నాకొక్కడికే తెలుసు, మీకెవరికి తెలియదు. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ నేర్పించి, ఆ డాన్స్ స్టెప్ నేర్పించి అక్కడ తీసి, నేను తీసేటప్పుడు కూడా కొంచెం బ్రైట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవి ఇది అది మొత్తం 2 గంటలు బతిమాలాలి ఒక వీడియో చేయాలంటే. ఓకే. ఆ బతిమాలిన తర్వాత మళ్ళీ దానికి నేర్పించి ఏదో ఒకటి, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఆఫ్ కోర్స్ చాలా మంది అడుగుతారు, చాక్లెట్ ఇస్తే చేస్తాను, డబ్బులు ఇస్తే చేస్తాను అని అడుగుతారు కదా. సో నాకు ఈ ఫీల్డ్ మీద ఉన్న ప్యాషన్ అంతా తన వైపు రుద్దాను. అంటే ఐ మీన్ నేర్పించి ఇలా చేయించి ఒక వర్డ్ ఇచ్చాను, ఆ వర్డ్ వల్ల ఫేమస్ అయిపోయింది. అమ్మ బాబాయ్! అది చాలా కొంతమందికి ఏమో ఆ వర్డ్ తిట్టలా అనిపిస్తది. కొంతమందికి ఏమో సరదాగా అనిపిస్తది. సో, మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏమనుకొని స్టార్ట్ చేశారు ఆ వర్డ్‌ని? జస్ట్ మా సైడ్ ఏంటంటే చాలా క్యాజువల్ వర్డ్, గొల్లు అని ఒక వర్డ్ ఇచ్చాను. అవును. అఫ్ కోర్స్ అబ్బాయిగా నేను కూడా కొంచెం ఫీల్ అవ్వాల్సిందే, కానీ ఆ లైట్ పెచ్చ లైట్ మా సైడ్ అంతా ఈ చాలా కామన్. మీరు చూసే ఉంటారు మా ఈ తుని, శ్రీకాకుళం, వైజాగ్ ఈ స్లాంగ్, మా స్లాంగ్ అంతా వేరే ఉంటది కొంచెం. అవునవును. సో గొల్లు అంటే ఒక బాప కావచ్చు, ఒక అమ్మమ్మ కావచ్చు, ఏదైనా పర్సన్ని కొంచెం ఇంట్లో వాళ్ళు పిలుచుకుంటే ఎలా ఉంటది అన్న టైప్ ఆఫ్ వర్డ్ అది. చాలా క్యాజువల్ వర్డ్. కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు పెట్టారు, కొంతమంది చాలా ఫన్నీగా తీసుకున్నారు. పర్లేదు. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం. మా ఊరు సైడ్ కూడా ఎక్కువగా ఈ వర్డ్ అనేది వినిపిస్తా ఉంటది. అండ్ మరి ఈ ఏదైతే ఒక వీడియో వైరల్ అయిందో ఫస్ట్ టైం, వైరల్ అయ్యేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? లైక్ చాలా అంటే చాలా బాధేసింది. అంటే అప్పటి వరకు మేము నార్మల్ గా జస్ట్ చిన్న క్రియేటర్స్, అంటే ఏదో వీడియో చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం, దానికి కామెంట్లు ఒక 2, 3 వచ్చేవి. అలాంటిది మా మా వీడియో వ్యూస్ అన్ని కూడా ఒక 100, 1000, అప్పటి వరకు మాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి ఒక 2500 ప్లస్ సంథింగ్ అలా ఉండేది. ఫస్ట్ టైం ఒక వీడియో చేసిన తర్వాత, అది ఏ రోజు అంటే హోలీకి నేను నార్మల్ గా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోలీ రంగులు పూసుకొని బీచ్కి వెళ్తున్నాం. ఆ టైంలో నేను ఏమనిపించిందంటే, మా అమ్మమ్మ వచ్చి నన్ను అరే గొల్లిగా ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు అని అనింది. జస్ట్ క్యాజువల్ వర్డ్. ఇదేదో బాగుంది, వర్కౌట్ అయ్యేలా ఉందని నేను అప్పుడే జస్ట్ ఒక వర్డ్ ఇచ్చాను చెల్లికి, చెల్లి నువ్వు ఇలా చేయమ్మా అని ఒక వర్డ్ నేర్పించాను. అప్పుడు నవ్వుకున్నాం మేము వీడియో అయిపోయిన తర్వాత నవ్వుకున్నాం, చాలా గట్టిగా నవ్వుకున్నా. ఆ వీడియో పోస్ట్ చేసి నేను ఆ మొబైల్ ఛార్జ్ లో పెట్టి బీచ్కి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ వీడియో చూడడానికి ఎంత 70K 80K ప్లస్ అలా వ్యూస్కి వెళ్ళిపోతుంది. మినిమం నాకు తెలిసి 2 hours లో అంత 100K దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి కామెంట్లు చూసుకున్నా, గొల్లు ఉంటుంది, ఇది సంథింగ్ చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్, వల్గర్ గా పెట్టారు. ఆ వీడియో డిలీట్ చేసేద్దాం అనుకున్నా. అంటే అప్పటికి వాళ్ళ ఇంట్లో మొబైల్ యూజ్ చేయరు. మా కజిన్ అనమాట, మా చెల్లి, మా పిన్ వాళ్ళమ్మ, నేను, మా అమ్మ ఓన్ సిస్టర్స్. సో ఒకే ఇంట్లో ఉంటాం మొత్తం అందరం కలిపి. సో వాళ్ళకి ఎవరికి చూడలేదు ఇంకా కామెంట్లు. అప్పుడు నేను ఏం చేశానంటే కామెంట్లు ఒక్కొక్కటి డిలీట్ చేసుకున్నా. డిలీట్ చేసి ఇది చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు, ఒక అన్నయ్యగా నేను కూడా చూడకూడదు అలాంటి కామెంట్లు. నేను చూసాను, ఘోరంగా పెట్టారు. చిన్న పిల్లని కూడా చూడలేదు. అసలు ఈ సొసైటీ ఎలా ఉందంటే అమ్మాయి కనబడితే చాలు అంత బ్యాడ్ గా పెడుతున్నారు. సో నేను ఒకటి డిలీట్ చేసి మళ్ళీ సెకండ్ వీడియో కూడా ప్రిపరేషన్ అయ్యి వీడియో చేయించిన. అప్పటికేమైందంటే మొత్తం జనాలు కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఆ వీడియో ఆపేయండి, అసలు గొల్లు అంటే ఏంటి, మీరు ఇలా అంటున్నారు ప్రతి ఒక్కరిని, అనడం కరెక్ట్ కాదు, ఎవరు మీకు గొల్లు ఇది అని మా ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది తిట్టేవాళ్ళు. మా అమ్మని తిట్టేవాళ్ళు, వాళ్ళ మమ్మీని తిట్టేవాళ్ళు, నా చెల్లిని తిట్టేవారు, నన్ను కూడా తిట్టేవారు. ఇలా చేయకూడదు, మీరు ఇప్పటి వరకు బాగానే చేస్తున్నారు కదా, చేసుకోండి, దాంట్లో ఏముంది, కానీ మీకు ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మా ఇష్టం, మీరు మాకు ఏమన్నా పెడుతున్నారా అంటే మేము ఫేమస్ అయితే వాళ్ళకి అంటే ఒకరు ఎదుగుతున్నప్పుడు ఇంకొకరు ఓర్చుకోలేరు కదా పల్లెటూరు సైడ్. సో అలా అన్నమాట. దీనికి సంబంధించి మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేవాళ్ళు? మా ఇంట్లో వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మాకు మెయిన్ ఎవరంటే మా మావయ్య, మా అమ్మమ్మ, వీళ్ళు ఎవరేమనుకున్నా పర్లేదు, మీకు మేము సపోర్ట్ గా ఉంటాం, మీరు ఎదగండి, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీకు ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవడో ఏదో అనుకున్నాడని మీరు ఎలా ఆపేస్తారు చెప్పండి, మీకు మేమున్నాం, మాకు మీరున్నారు, అది చాలు. బయటోడు ఇప్పుడు మనకి ఫుడ్ లేదనుకుంటే బయటోడు ఏదో ఒక రోజు పెడతాడు, 2 రోజులు పెడతాడు, డైలీ పెట్టాడు కదా. సో వాళ్ళ గురించి మనకెందుకు, మన కష్టంతో మనం ఎదుగుతున్నాం, అప్పటికి కొంచెం ఫేమ్ అలా వస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఇలాంటి వాడు అబ్బాయిలు మాట్లాడితే నార్మల్ గా తీసుకుంటారు, కానీ ఒక అమ్మాయి చిన్న పిల్లతో మాట్లాడించడం అనేది అసలు సొసైటీ యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఈ వర్డ్ అనేది నార్మల్ వర్డే, అటు శ్రీకాకుళం సైడ్ కానీ తుని ఇట్లా చెప్పారు కదా, అంత నార్మల్ వర్డే. కాకపోతే ఇలాంటి కామెంట్స్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు, అలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి?
పెట్టే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, బ్రదర్ మీరందరూ కూడా చాలా అంటే చాలా క్యాజువల్‌గా తీసుకోండి. ఎందుకంటే మీకు మీ సైడ్ తెలియకపోవచ్చు ఆ వర్డ్ అనేది. మా సైడ్‌కి ఒకసారి వచ్చి మీరు విన్నా సరే, చూసినా చాలా అంటే చాలా క్యాజువల్ వర్డ్. సో, దాని గురించి మీరు బ్యాడ్‌గా తీసుకొని ఒక చిన్న పిల్లకి పెట్టే కామెంట్‌లయితే అవి కాదు. ఎందుకంటే ఈ సొసైటీ కూడా అలాగే ఉంది ఆఫ్‌కోర్స్. కానీ ఆహ్, అలాంటి కామెంట్‌లు పెట్టేటప్పుడు మీకో పాప ఉండొచ్చు, మీకో చెల్లి ఉండొచ్చు, మీకో అక్క ఉండొచ్చు. వాళ్ళని ఉద్దేశించుకో పెట్టేసరికి మీకు ఆ థాట్ కూడా రాదు. ఆ పచ్చ కమర్‌లో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనబడుతది అంటారు కదా! సో, అలాంటోళ్ళకి మనం లైట్. లైట్. హ్మ్. ఓకే. కాకపోతే నాకొక డౌట్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మంచి ఫేమ్‌లో ఉండే మంజు. ఆ! ఇప్పుడెందుకు వీడియోస్ చేయడం ఆపేసింది? ఎందుకంటే చెప్తున్నాను కదా! జనాల వల్లే. వీళ్ళేమంటున్నారంటే కామెంట్‌లో అన్న పాపని ఇలా చెడగొట్టకండి, చదువుకోనివ్వండి, చదువు, 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 చదువు అంటే తను చదివేసి 6థ్ క్లాసు. హ్మ్. కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్ కూడా అంతే వాల్యూ ఇస్తాను. తనతో వీడియోలు చేయించేది కూడా నేను స్కూల్‌కెళ్ళి వచ్చి 3:00 అవుతది కదా! హుహుహుహుహు. గవర్నమెంట్ స్కూల్‌లో 3కి వదిలేస్తారు. 3, 4 కల్లా వదిలేస్తారు. అవును. సో, ఆ టైంలో నేను ఒక్క వీడియో చేయింతాను. ఒక హుహుహుహు. వీడియో చేయించి సండే పూట మేము పెట్టుకొని ఒక 10, 12 వీడియోలు అవుతాయి. ఓకే. సో, డైలీ వీడియో అప్‌లోడ్ అవ్వేసరికి వీళ్ళేమనుకుంటున్నారు, స్కూల్‌కెళ్ళకుండా ఈ అమ్మాయి ఇంటికాడుండి వీడియోలు చేసుకుంటుందమ్మో, సో, ఈ హుహుహుహుహు. అమ్మాయి స్కూల్‌కెళ్తే బావుంటది కదా! అని వాళ్ళనుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి స్కూల్‌కెళ్తుంది, బానే చదువుకుంటుంది, సార్స్ కూడా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ ఓకే. వీళ్ళకి తెలీవు. హుహుహుహుహు. సో, అప్పుడు వీళ్ళేమంటున్నారు చదువుకొని, చదువుకొని, చదువుకొని అంటే ఇంట్లో ఒక ఊర్లో వాళ్ళు కూడా చదువుకోకుండా వీడియోలేంటి అని అనేసరికి నేను కూడా అనుకున్నా, ఆలోచించుకున్నా. సో, నేను కూడా హైదరాబాద్ ఎళ్ళాలి. ఏదో ఒకటి నేను ఇప్పుడు ఆ ప్యాషన్ నాకు ఉంది కదా! అవును. సో, నేను కూడా చేసుకోవాలి. చేసుకోవాలి కాబట్టి నేను హైదరాబాద్ ఎళ్లి నేను ఒక సీరియల్‌లో నేను యాక్ట్ చేస్తా. ఏ సీరియల్ అయినా సరే నేను ట్రై చేస్తున్నా. హ్మ్. సో, సీరియల్‌లో నేను సెటిల్ అయ్యానంటే చెల్లిని తీసుకొచ్చేద్దాం. ఓకే. మరి తనకి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ ఫీల్డ్ అంటే? చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఆ! చెల్లిని తీసుకొచ్చేద్దాం. మా ఇద్దరం మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలియలేనిది ఏంటంటే, మా చెల్లి, నేను, మా మమ్మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. హుహు. ఫస్ట్ నువ్వెళ్ళు. నువ్వెళ్ళిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు మంచిగా చేసుకున్నప్పుడు చెల్లిని తీసుకెళ్ళిపో. ఓకే. సో, ఇలా మాట్లాడుకున్నాం. అప్పటి వరకు ఇప్పుడు కొంత నెగటివిటీ చెల్లికుంది. అంటే ఐ మీన్ గొల్లు గొల్లు వల్ల నెగెటివ్‌గా ఉన్నది జనాల్లో. సో, హ్మ్. ఒక 1 మంత్, 1 ½ మంత్ కనబడకుండా ఇన్‌స్టాలో హుహుహుహుహు. కొంచెం అలా ఉంటే, ఆ నెగటివిటీ అనేది జనాలు మర్చిపోతారు. హ్మ్. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలనే మర్చిపోతున్నారు కానీ జనాలు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వస్తది గదా! అది. ఏంటి నెగటివిటీ అంట. నెగటివిటీని. అప్పుడు మేము కంటెంట్ మారుస్తాం గదా! ఓకే. టోటల్ కంటెంటే చేంజ్ టోటల్ చేసేస్తారు. కంటెంటే చేంజ్ ఓకే. చేసేస్తాం. హ్మ్. వాళ్ళకిష్టం ఇప్పుడు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇష్టం లేదనుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటాం. హ్మ్. వాళ్ళు అదే పదే పదేగా పెడుతున్నప్పుడు మేము కూడా ఆలోచించాలి కదా! మా ఫాలోవర్స్ అంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ కూడా మేము తీసుకోవాలి. అవును. సో, మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో, కంటెంట్ మార్చేసి మంచిగా కంటెంట్‌తో మళ్ళీ కమ్‌బ్యాక్ అనేది చాలా గట్టిగా ఇద్దాం అనుకున్నాం ఇద్దరం. ఓకే. సో, త్వరలోనే మీ ముందుకొస్తది. వెయిట్ చేయండి. కొన్ని డేస్ వెయిట్ చేయండి వచ్చేస్తది. వెయిట్ చేస్తాం. క్యూట్ మంజుశ్రీ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇయ్యాలి. కమ్‌బ్యాక్ చాలా విత్ గట్టిగుంటది. ది బెస్ట్ పాజిటివ్‌తో మొత్తం పాజిటివ్ వైబ్‌తో. హ్మ్. ఓకే. మరిప్పుడు 1 మంత్ అయింది హైదరాబాద్ వచ్చేసారు కదా! మరి సిస్టర్‌ని మిస్ అయితున్నారా? చాలా మిస్ అవుతున్నాను. సిస్టర్‌ని ఏంటి ఫ్యామిలీనే మిస్ అవుతున్నాను నేను మొత్తం. మా ఓకే. సిస్టర్ ఫోను మాట్లాడుతది. ఫోను మాట్లాడి మేమెప్పుడు కొట్టుకొని, తిట్టుకొని అన్న చెల్లెలు బాండింగ్ అంటే ఇంక ఇలాగే కదా ఉంటది. అమ్మో! సో, ఫోను మాట్లాడుకొని ఏం చేస్తున్నావు? ఏమన్నా సీరియల్‌లో సెలెక్ట్ అయ్యావా? చూస్తున్నావా? లేదంటే హుహుహు. మొన్న చేశాను ఒకటి. సో, అలాగంటే ఓకే. ఓకే. అని మాట్లాడుకుంటాం. డైలీ మాట్లాడుకుంటాం ఫోనులో. ఓకే. ఓకే. హ్మ్. నైస్. మొత్తానికి నాకు ఒక బ్రదర్ ఉండే. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎంత ఘోరంగా ఉంటదంటే, కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటామో తెలీదు. ఎందుకు మళ్ళీ కలుస్తామో తెలీదు. అట్లుంటది. సో, మొత్తానికి ది బెస్ట్ బాండింగ్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అని సిస్టర్. చెప్పొచ్చు. హ్మ్. ఓకే. మరిప్పుడు ఫ్యామిలీ ఇష్యూ కొంచెం పక్కన పెడితే లైక్ ఒక ప్రాంక్ ఏమన్నా ట్రై చేద్దామా మీతో? అంటే మంచిగా ఫ్లర్ట్ చేస్తారు గదా! మీ ఇన్‌స్టాలో కూడా రీసెంట్‌గా అన్ని ఫ్లర్టింగ్ వీడియోసే ఉన్నాయి గదా! సో, ఎవరైనా అమ్మాయికి మీకు తెలిసిన అమ్మాయికే కాల్ చేసి కొంచెం ఫ్లర్ట్ చేస్తే ఆర్ ఎల్స్ ఏమన్నా పెద్ద టాస్కే. పెద్ద టాస్క్ చేస్తేనే మాకు మా ఆడియన్స్‌కి నేత్రానందం. మీ నేత్రానందం గురించి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? అంటే మీరు వైరల్ అవ్వాలి కదా! ఒకేసారి మిమ్మల్ని తీసుకెళ్ళిపోదామని మేము ప్లాన్ చేస్తున్నాం. మీరెక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. నేను రావట్లేదా? రావట్లేదా? సరే ట్రై చేస్తా. ఓకే. ఎవరికి చేయాలి? గలీజ్‌గా తిడతారేమో. రీసెంట్‌గా ఒక అమ్మాయితో మీరు ఒక వీడియో చేశారు గదా! హ్మ్. సో, ప్రపోజల్ చేయమంటున్నారా నన్ను? ఆ! తర్వాత చెప్పేద్దాంలెండి. ప్రాంక్ అని చెప్పాక ఎలా రియాక్ట్ అయితదో కూడా చూద్దాం. ఓకే. ఓకే. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు మరియు తెలియని సమూహాల నుండి పెట్టుబడి చిట్కాలను ఎప్పుడూ తీసుకోకండి. అమ్మాయి బిజీలో ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం బిజీలో కావచ్చు మరియు ఉంటదనుకుంటా. మీ పొదుపును అవునా? వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ లేదంటే పులిహోర కలుపుతారని 1930కి భయపడి రిపోర్ట్ ఎత్తట్లేదా? చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
జాగ్రత్తగా ఉండండి. సోషల్ అట్లా మీడియా వేరే అమ్మాయికి ప్రకటనలు ఏమన్నా ట్రై మరియు చేయాలా? తెలియని సమూహాల నుండి పెట్టుబడి చిట్కాలను ఎప్పుడూ తీసుకోకండి. ఇది సైబర్ నేరగా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి శివ సమాధానం బాబు. ఇవ్వడం లేదు. అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీలో ఉంటారు. వేరే అమ్మాయికి ట్రై చేస్తా. ఓకే. చూద్దాం. మీరు ది బెస్ట్ మీ లైఫ్ లో ఎవరిని ప్రపోజ్ చేశారు? నేను అసలు చేయలేదు. చెప్పరా? రమ్య ఆ, ఎక్కడున్నావు? ఇంట్లో. షూట్ అయిపోయిందా? అయిపోయింది. కాదు రమ్య, ఆ, ఈటి ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నావు? ఆ? సడన్ గా అయితే నువ్వు ఏదో చెప్తున్నావేమో అనుకుంటున్నాను. లేదు చెప్పు. లేదు రమ్య, చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు. అరే అంత అంత స్వీట్ గా నవ్వుతున్నావు. ఏమైంది? ఏం కావాలి చెప్పు. ఏం లేదు రమ్య, గుర్తుకొస్తున్నావు. డబ్బులు ఏమైనా కావాలా? అంటే నీ దగ్గర డబ్బులు ఎప్పుడైనా తీసుకున్నాను నేను? మరింత ఇంతలో చెప్పు. లేదు, అంటే గుర్తుకొచ్చావు, చాలా రోజులు అవుతుంది కదా. అబ్బా, అరే నువ్వు అలా నవ్వకు, ఇక్కడ నాకు ఈ గుండెల్లో గుణపాలు గుచ్చుకుంటున్నాయి. ప్రభావం నువ్వు ఇది చెప్పు. లేదు లేదు కాదు, ఎందుకు ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నావు? చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు చెప్పు చెప్పు అంటే నేను ఏం చెప్తాను? లవ్ యూ చెప్తాను. Oh my God. అంటే మా మామగారు గాడ్ లో ఉన్నారా ఏంటి? అబ్బా. రమ్య, మీ అమ్ముందా? హ్మ్. ఒకసారి ఫోన్ ఇస్తావా? మా అత్తని ఇంత మంచి కూతురిని ఎలా కన్నావు అని అడుగుతా. అబ్బా, ఏమైంది నీకు ఈరోజు? ఏమవ్వలేదు, రాత్రి అలా ఆలోచించుకుంటున్నా, ప్రిన్సెస్ ఎక్కడ ఉంటుందా అనుకున్నాయి. ఎక్కడుంది మరి? ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా. అబ్బా, అసలు నేనే మాట్లాడుతున్నా, నువ్వేం రియాక్ట్ అవ్వట్లేదు. నేనేం రియాక్ట్ అవ్వట్లేదా? సరే, నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, ఈరోజు డైరింగ్ చేస్తున్నా. చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రమ్య. ఏం పట్టింది నీకు ఈరోజు? నీ మీద ప్రేమ పుట్టింది. ఆహా, అచ్చా. చెప్పు. ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవన్నీ? అదేంటి నీ మీద ప్రేమ పుట్టిందంటే నేర్చుకుంటున్నావు అంటున్నావు? ప్రేమ పుట్టింది, ఇంకేం పుట్టలేదా? ఇంకేం పుట్టాలి? చెప్పు, నీకేమన్నా ఇంకేమన్నా కోరికలు ఉంటే చెప్పు నా సైడ్ నుంచి. ఏమన్నా కోరిక ఉందా? ఏం కోరకలేవు. పర్లేదు చెప్పు. నువ్వు కానీ ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు క్రష్. అవునా? ఇంకా ఇంకేం లేదు. సరే సరేలే, ఇదంతా ప్రాంక్. నీకు ఎప్పుడు దొరకవా? నీకు ఎవరు దొరకరా? నేనే దొరుకుతానా నీకు? కాదు, ఒక ఛానల్లో ఉన్నాను ఇంటర్వ్యూలో, వాళ్ళు కాల్ చేయమన్నారు, మీ ఫ్రెండ్ కి ఎవరికైనా కాల్ చేసి ప్రపోజ్ చేయమన్నారు. సో వాళ్ళతో మాట్లాడు ఒకసారి. రమ్య, రమ్య, హలో. ఇంత అన్నిట్లో హైలైట్ ఏంటంటే నీ స్మైల్ భలే నవ్వుతున్నావు తెలుసా. థ్యాంక్ యూ. అసలు నువ్వు కూడా నమ్మలేదా ప్రపోజ్ చేస్తున్నాడంటే? ఏం కావాలని అడిగినా నమ్మలేదు. ఓకే, ఏగోయిస్తున్నా. సరే బాయ్, ఇంటర్వ్యూ అయిన తర్వాత కాల్ చేస్తా. ఓకే ఓకే బాయ్. అసలు నమ్మట్లేదు అంటే నిజంగానే లవ్ అంటే? లేదు లేదు లేదు, తను మా క్లాస్మేట్. ఓకే బట్ ఎప్పటి నుంచో రీల్స్ చేస్తుంటాం. ఓకే ఓకే. సో విని 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 అలవాటైపోయాడు. అలవాటైపోయి ఇంకా నువ్వు ఏదో చేస్తున్నావు అని ఫిక్స్ అయిపోయి, అందుకే ఏం కావాలి నీకు, ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతున్నా. డబ్బులు కావాలా? కానీ నిజంగా అన్ని వింటూ వింటూ నవ్వుతుంది. నార్మల్గా అయితే యాక్సెప్ట్ చేసేదా మరి?
ఏమో నాకు తెలీదు తెలీదా? తెలీదు నీకు నీకు ఇంటర్వ్యూ అయ్యాక ఫోన్ చేశాక నీకు ఉంటుందిలే అదే తర్వాత. కదా ప్రాంక్ అన్న ప్రాంక్ అన్నాక ఉంటది ఇంటర్వ్యూ కాబట్టి ఏం మాట్లాడలే. తర్వాత నీకు మ్మ్. ఉంటది. తర్వాత ఏం జరిగిందో నాకు చెప్పు పక్క పక్కన. చెప్తాను. ఓకే. ఇప్పుడు చూసుకుంటే నీ గురించి మాట్లాడుకుంటే ఓకే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు గొడవలకు వెళ్తారు, లేదంటే ఆ అమ్మాయి కాల్ చేస్తుందా ముందమ్మాయ ముందు అమ్మాయి కాల్ చేస్తుంది ఇప్పుడు. ఏంట్రా నాకు ఎంతమంది అమ్మాయిలు ఫోన్ చేస్తున్నారు, ఎంత అందంగా ఉంటే మాత్రం అమ్మాయిలకి ఎంతమందికి పిచ్చెక్కేస్తుంది. అఫ్ కోర్స్ నీకే ఎక్కుతుందని తెలుసులే కానీ బాబాయ్. సరే ఏం చెప్పమంటారు. ఒకసారి ట్రైల్ అయ్యింది, ఇవిడికి ట్రైల్ అయ్యాలా కట్ కట్ చేసింది. చేసింది ఓకే, ఆల్రెడీ ఒకసారి అయింది కదా, అర్థమైంది. ఎందుకంటే ఈ అమ్మాయి అయితే గలీజ్ గా తిడుతుంది. అదే మనకు కావాలైతే మాట్లాడొచ్చుగా మరి. మాకు మాకు అదే కావాలి, ఉత్సాహం. దివ్య హలో, దివ్య అది ఫోన్ చేసావు? ఎక్కడున్నావు. నేను ఈవెంట్ కి వెళ్తున్నాను. చెప్పు. స్పీకర్ లో ఉందా. లేదు. దివ్య ఎందుకు దివ్య అంత క్యూట్ గా మాట్లాడుతున్నావు. హలో, ఎప్పుడు ఫ్లటింగ్ చేయాలో కూడా తెలీదు. లేదు దివ్య నిజంగానే మాట్లాడుతున్నావు. ఆహా, చానా అదిగో అలా మాట్లాడకు దివ్య. లే. దివ్య నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? నీ డాన్స్ బాగుంటది. థ్యాంక్ యూ. జోక్ చేసా ఏంటి. హలో ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్న ఫ్లటింగ్ చేస్తావా ఏంటి? నీ ఎక్స్ప్రెషన్స్ కి పెద్ద ఫ్యాన్ నేను. అచ్చా, అవునా? హలో ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూలో ఉన్నామని చేశాను. నాకు తెలిసి ప్రాంక్ కాల్ చేయమని ఉంటే నాకు చేసి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. నీకెలా తెలుసు. అలాగే తెలుస్తుంది, అలాగే తెలుస్తుంది. నేను అసలు ఇంటర్వ్యూలోనే లేను, రూమ్ లో ఉన్నా. అవునా, వచ్చా. ఒకసారి కావాలంటే వీడియో కాల్ చేసుకో. సరే అయితే చెయ్యు. ఆ చెయ్యు. చేస్తున్నాను కానీ. హలో ఆ, ఈ బాబాయ్ ఏంటి ఈ అమ్మాయితో మాట్లాడడం చాలా కష్టం బాబాయ్. నీతో మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుకో ఆ? మాట్లాడుకో. నీకు ఆ రోజే చెప్పాను, నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు. ఏంటి నేను రిజెక్ట్ చేయడం? ఏంటా ఆ, నీకు తెలీదా. ఆహా. ఆ? ఆహా, ఏం తెలీదు. ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరా. ఆ? ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరా. అందం గట్ట లేదు బాబు, నువ్వు ఫ్లటింగ్ ఆపుతావు కాస్త. ఏ బాబాయ్ ఫ్లట్టింగ్ అనుకున్న మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను నీ మీద. అచ్చా, అవునా? ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటే చూడు వచ్చుండే ఫీలింగ్స్, నాకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అచ్చా, feelings వస్తున్నాయా? ఆ, ఏం చేయమంటావు చెప్పు. ఏ ఇంటర్వ్యూలో ఉన్నావు చెప్పు ఫస్ట్ నువ్వు. నేను అసలు ఇంటర్వ్యూలోకే వెళ్ళలేదు. ఏ ఇంటర్వ్యూలో చెప్పుకో. ఇంటర్వ్యూలో ఆవిడ ప్రాంక్ కాల్ చేయమన్నాడు, చేసి మాట్లాడేస్తున్నావు. అంటే నీతో మాట్లాడినా నేను ఇలాగా. ఎట్లా మాట్లాడు. ఆహా మరి నా ఇంకా బదులు వేరే అమ్మాయి ఫోన్ చేసి చేసుకున్నావు అనుకో, మీకంటే మంచి కంటెంట్ దొరుకుతుంది. ఆ, సరేలే, నువ్వు అలా మాట్లాడితే నాకు ఏదో హట్ అవుతుంది. అచ్చా, ఏదో హట్ అవడం ఏంటి నీకు? ఏదో అంటే ఇంటర్వ్యూలో ఉండి ప్రాంక్ కాల్ చేయమంటే నాకు ఫోన్ చేస్తే నేను మరీ అంత తెలియదు అలాగా మాట్లాడుతాను అనుకున్నావా? లేదు దివ్య అలా మాట్లాడక దివ్య, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అచ్చా, అవునా? అదే అచ్చా అచ్చా అంటావు ఈ టైప్. ఎందుకే ఇంటర్వ్యూకి వెళ్ళా చెప్పు. సరే ఉండి అయితే. సరే. చూసావా చాలా ఇంటెలిజెంట్ చెప్పను. Intelligent. మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఇంటెలిజెంట్ గా ఉంటారు. దొరికిపోతున్నావు ఇది బానే. దొరికిపోతాను నేను. ముందు దొరకలే కానీ ఇప్పుడు దొరికేసినావు. ముందు అమ్మాయికి తెలియదు, ఈ అమ్మాయికి ఇదే ఫీల్డ్ కాబట్టి దొరికేస్తాను. ఓకే, అట్లా అంటవా. ఇంకా రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా, ఫ్లటింగ్ చేశాను కదా ఆ అమ్మాయి. అందంగానే ఉందిగా. అందంగానే ఉంది కానీ పొగర ఎక్కువ పిల్లకి. అందం ఉన్న పొగరు ఉంటది, మరి ఏం చేయలేము. మరి మీకు కూడా అందుకనే పొగర ఉంది అనుకుంటాను నేను. పా, నాతో ఫ్లట్టింగ్ పక్కన పెట్టేయండి. లేదండి ఇప్పుడు నేను జోక్ చేశాను, మీరు నిజంగా అనుకుని తీసుకుంటున్నారు ఏంటి కొంప తీసి. లేదు సీరియస్, నిజంగానే బాగున్నారు. వద్దులేండి, మీరు అవినాష్ లా తయారయ్యారు. జోక్ అంటాడు, తను సీరియస్ అంటాడు, ఎందుకు వచ్చిన బాధ. ఓకే. సో ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడిస్తున్నాం. ఇద్దరితో మాట్లాడిన తర్వాత కూడా జెంటిల్ మ్యాన్ అని ఒక మా వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చింది. అది సో ఎవరు నమ్మట్లేదు, ఇంకొక అమ్మాయి ట్రై చేస్తే బెటర్ అని కూడా అంటున్నారు. ఓకే, ఇంకా ఏందో క్లారిటీ వచ్చింది మన వాళ్ళకి. సో అది మొత్తం వీడియోల వరకే అనమాట ఫ్లట్టింగ్ అంతా. అంతే.
అంటే సో చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. మీ గర్ల్ ఫ్రెండ్స్‌కి ఏమైనా కావాలంటే ట్రై చేసుకోండి ఆ ఫ్లర్టింగ్. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, బట్ అమ్మాయిలు ఖాళీగా ఉండేవాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే నా నంబర్ ఇస్తాను, మీరు చాట్ చేయండి. ఓకే. మరి నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. వీడియోలు చూసి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను చెప్తున్నా కదా, చాలా మంది నాకు రిక్వెస్ట్లు ఇప్పుడు ఓపెన్ చేశాను. నాకు ఐ లవ్ యూ బావా, ఇందాకే లైవ్కి వెళ్ళినప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం, మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. నా హెయిర్ స్టైల్ నాకే తొప్పలా అనిపిస్తుంది, నాకే నచ్చదు, మీకు ఎలా నచ్చిందిరా నా స్వామి పాపం ఎలా పెరగాలో తెలియక కొంచెం అడ్డదిడ్డంగా పెరిగింది. అడ్డదిడ్డంగా ఇలా అనుకుంటా. నేను అసలు ఇప్పటికి వచ్చి దువ్వెని కూడా పెట్టను, బట్ ఈ హెయిర్ స్టైల్ వాళ్ళకి ఎందుకు నచ్చింది, నాకు అసలు నచ్చదు నా హెయిర్ స్టైల్. అంటే అమ్మాయిలకి అసలు ఎందుకు నచ్చుతారో కూడా రీజన్ ఉండదన్నమాట. కానీ అమ్మాయిలు మంచోళ్ళు. ఓకే. అంటే నేను కూడా అమ్మాయిని కదా! సో కొంచెం మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఏదో ఉంది. ఏసేయండి. ఏం లేదులేండి. ఓకే. ఓకే. మీ ఇన్‌స్టాలో చూసుకుంటే ది బెస్ట్ ప్రపోజల్ మీకొచ్చిందేంది? ప్రపోజలా? హ్మ్. అదేదో పెట్టారు కామెంట్ తెలియట్లేదు కానీ ఏదో మర్చిపోయానండి, కానీ బెస్ట్ ప్రపోజల్ అది. బెస్ట్ ప్రపోజల్. బెస్ట్ ప్రపోజల్ బెస్ట్ ఇచ్చారు. ప్రపోజలే గానీ మనకు గుర్తుండట్లేదు. ఎందుకంటే గుర్తుండట్లేదు. అన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. సో వస్తున్నాయి. ఏది గుర్తుంచుకోవాలో తెలియక ఆ, కన్‌ఫ్యూజ్ అయితున్నారు. ఓకే. ఇందాక ఒక క్వెషన్ స్కిప్ అయింది. లైక్ ఇప్పుడు అబ్బాయిలు చూసుకుంటే ఎక్కువగా గొడవలకెళ్తారు కదా! అట్లా మ్మ్. మీరేమన్నా చేస్తారా? నేను చాలా క్లాస్ అండి. నాకు ఈ గొడవలు అలాంటివి ఏమన్నా ఉంటే సరే, నన్ను గొడవ అవుతుందంటే నేను అలా 1/2 కిలోమీటర్ దూరం నుంచి పోతాను. నాకు ఎందుకు స్వామి కర్మ ఇవన్నీ అని. ఓకే. అంటే చూడడానికి మాస్‌లా ఉంటారు కానీ క్లాస్. చాలా క్లాస్. ఓకే. ఓకే. మరి ఇప్పటి వరకు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఎక్స్ కూడా లేదు. సో వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నన్ను అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకుంటే అమ్మాయి వస్తే చాలండి. హుహు. అంటే ఇంకేం క్వాలిటీ వద్దా? తెల్లగా ఉండాలి, పొట్టిగా ఉండాలి, వాలు జడ ఉండాలి. అట్లాంటివి కూడా ఉంటాయి కదా ఫ్యాంటసీలు అబ్బాయిలకి. మనసు ఉంటే చాలు, కానీ ఆ బయట రంగు ఎవరికి కావాలి చెప్పండి. ఓకే. ఉమ్. సో అంటే అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకి ఎలా ఉన్నదంటే తెల్లగా ఉండాలి అమ్మాయి కావాలి. మరి తెల్లగా ఉండే అమ్మాయిలు కావాలనుకుంటే నల్లగా ఉండే అమ్మాయిలు అందరూ ఎక్కడికి పోతారు చెప్పండి? న్యాయం చేయాలి కదా! న్యాయం చేయాలి కదా. హ్మ్. సో కానీ తెల్లగా ఉండే వాళ్ళని చేసుకుంటే వాళ్ళు పొగరు యాటిట్యూడ్ చూపిస్తారు. ఆ! మనకంటే కలర్ తక్కువ ఉన్న అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి, అణిగిమణిగి మనకి ఉంటది. మనకి ఉంటుంది. ఓకే. అంటే గుర్తుంచుకోండి. మరి ఎవరైతే మన ప్రసాద్ గారికి మీరు ప్రపోజ్ చేస్తున్నారో కొంచెం ఈ క్వాలిటీస్ ఉండేటట్టు చూసుకొని అర్థం చేసుకోండి మంచిగా. అర్థం సో చేసుకోవాలి. మీకు కూడా అర్థం చేసుకునే వైఫ్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. సో మరి అవి మీరు ఎంత తెలివిగా ఆన్సర్ చేస్తారో నేను చూస్తా. మీకు ముందు ఒకటి చెప్పాలి, నేను చాలా తెలివైనవాడిని. అంటే మీరు ఎంత తెలివైనోళ్ళు ఈ ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూద్దాం. ఓకే. మీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? స్పెషల్ టాలెంట్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగ్. అది కాకుండా అది అందరికీ తెలుసు. తెలియంది కూడా చెప్పాలి. ఇంకా తెలియంది కూడానా? ఆ. యాక్టింగ్ అది నార్మల్ కంటిన్యూ టాలెంట్. స్పెషల్గా అంటే పడుకోవడం, తినడం అట్లాంటివా? తినడం అంత ఇంట్రెస్ట్ చూపించను, మ్మ్. పడుకోవడం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించను. మ్మ్. ఇంకేముంటాయి? నవ్వడం. నవ్వడం. నా నవ్వు మా ఫ్రెండ్స్ లేకపోతే మా రూమ్మేట్స్ చాలా నేను నవ్వితే వాళ్ళు నవ్విస్తాను. నేను ఆహా. నా నవ్వుతోనే నవ్విస్తాను. నవ్వితే ఒకసారి నవ్వరా? ఇంటర్వ్యూ బాగా జనాలకు తెలిసిపోద్ది నా నవ్వు. ఓకే. నేను చాలా లౌడ్ స్పీకర్ గా నవ్వుతాను. ఓ అన్నట్టు నవ్వుతారా? వచ్చేసింది. ఇది ఫేక్ స్మైల్. రియల్ స్మైల్ కావాలనుకుంటే మొత్తం సౌండ్ తెప్పిస్తాం. మీరు తెప్పించాలి. ట్రై చేద్దాం. మన సాయి శక్తులా ట్రై చేద్దాం. ఇంకోటి, ఒక అమ్మాయిని చూడంగానే ఫస్ట్ అసలు ఏమనిపిస్తుంది నీకు? అమ్మాయిని చూడగానే నరాలు లెగుతాయి. నరాలు లాగడం ఏంది? అంటే ఏదో అంటారు కదా, ఉప్పెన సినిమాలో డైలాగ్. నీకు ఏ యాంగిల్లో నరాలు లాగుతున్నాయి చెప్పు. ఏమో ఒక అమ్మాయిని చూడగానే, లేకపోతే అందరు అమ్మాయిలు చూడగానే కాదు, పర్టికులర్ గా కొంతమంది ఉంటారు కదా, అరే ఈ అమ్మాయిని చూడగానే కొంచెం అట్రాక్షన్ కావచ్చు, క్రష్ కావచ్చు, లవ్ కావచ్చు, లేదంటే ఒక సిస్టర్ వైఫ్ కావచ్చు, అలా అవుతూ ఉంటాయి. అట్లా కొంచెం ఆ బటర్ఫ్లైస్ ఎగురుతాయా? ఎగురుతాయి. అమ్మో. నాకు బటర్ఫ్లైస్ కాదు, గుడిలో గంట మోగుతుంది. అమ్మాయిలకి బటర్ఫ్లైస్ మోగితే అబ్బాయిలకి గంట మోగుతుంది. ఓకే. మీ లైఫ్ లో ఎవరిని తిట్టాలి అనుకుంటున్నారు? అంటే పేరు చెప్పకుండా వాళ్ళని తిట్టేసేయండి. ఒకడు ఉన్నాడు, వాడిని తిట్టాలనుకుంటున్నాను. ఓకే. యూజ్ చేయకూడదు, కానీ ముందుండి మాట్లాడడం నేర్చుకోవాలి. వెనకుండి ఇలా గోతులు తవ్వడం మనిషికి కరెక్ట్ కాదు, అదే పొజిషన్. సో నీకు ఏది మాట్లాడాలన్నా సరే దమ్ముంటే నా ముందు మాట్లాడు, వెనక మాట్లాడి నువ్వు నాకు అస్సలు ఏం
అంటే వాళ్ళు అట్లనే ఉంటారు. మనం ఎన్ని ఉంటారు. చెప్పినా సరే వెనకనే మాట్లాడతారు. ఎందుకనంటే వాళ్ళు మనల్ని చూసి ఎక్కడో జెలస్ ఫీల్ మ్మ్. అవుతున్నారు. అందుకే మన ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు. అది సో చాలా మంది లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా బాగుపరచలేం వాళ్ళని. ఓకే. మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. లైక్ మీ ఇన్‌స్టాలో కూడా చూసాను ఒక పోస్ట్‌కి ఎవ్రీథింగ్ అని చెప్తూ ఒక క్యాప్షన్ చాలా పెట్టారు. ఇష్టం మా మదర్ ఏ టు జెడ్ నాకు. ఓకే. తను అన్నం తినడానికి అన్నం లేకపోయినా సరే నాకు పెట్టి, తనకి లేకపోయినా సరే అలా ఉంటారు. ఆఫ్ కోర్స్ కొంతమంది మదర్స్ అందరూ అలాగే ఉంటారు. కానీ మా మదర్ అంటే నాకు చాలా స్పెషల్. నాకు లైఫ్‌లో మా మదర్‌కి పుట్టడం ఒక వరం అనుకుంటా. బట్ ఏమీ లేకపోయినా సరే నన్ను మంచిగా చూసుకుంటది. కష్టపడి బాగా చూసుకుంటది. నేనేం అడిగినా సరే కాదనకుండా నాకు ఇప్పటివరకు ఇచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఈ ఫీల్డ్‌కి వెళ్ళకుండా జాబ్ చేసుకో, నువ్వు డిగ్రీ అయింది కదా అనుకున్నా సరే, మా మదర్ నాకు హైదరాబాద్ వచ్చే ముందు కూడా వాళ్ళు ఎవ్వరేమనుకున్నా సరే నువ్వు చేయగలవు, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సాధించగలవు అని మా అమ్మ నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఇప్పటికి కూడా ఫోన్ చేసి తిన్నావా లేదా. నేను కొంచెం చిరాకు చూపిస్తా, కానీ మా అమ్మకి మాత్రం నా మీద అంతులేని ప్రేమ, చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను కూడా ఫోన్ చేసి కొంచెం ప్రేమ చూపించాలి అన్న కన్సల్ట్ వస్తుంది. కానీ అమ్మ ప్రేమ దేనికి విలువ కట్టలేనిది. అసలు కల్మషం లేని ప్రేమ అమ్మ ప్రేమ. అసలు మనకి క్వశ్చన్ అడగక ముందే మీరు మొత్తం ఆన్సర్ చెప్పేశారు. మనకి అసలు అమ్మ ప్రేమ గురించి తెలియదు. అంటే ఐ మీన్ లైట్లే అనుకుంటాం మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేనప్పుడు ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది. కానీ కొన్ని సీన్స్ నేను థియేటర్లో అమ్మ ప్రేమ సీన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, రియల్గా ఎందుకో తెలియదు నాకు ఎమోషన్ కళ్ళంటే నీరు వచ్చేస్తుంది మొత్తం అమ్మ ప్రేమ గురించి వినగానే. ఎందుకంటే మా అమ్మ అంతలాగా 250 రూపాయలు కూలి పనికి వెళ్ళి మొత్తం కష్టపడి, అలాంటి రీల్స్ రీసెంట్గా ఒకటి చూసాను, నాకు చాలా బాధ అనిపించింది. ఎంత వయసు వచ్చినా సరే అమ్మని కూర్చోబెట్టి పంచకుండా ఎందుకు ఇంకా పనిలోకి వెళ్తుంది. మా అమ్మకి ఇప్పటికీ కాల్ పెయిన్ వస్తుంది, కానీ నా కోసం పనిలోకి వెళ్ళి మొత్తం మనీ సంపాదించి నాకు పెడుతుంది. కష్టం. అసలు నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళాక మీ మదర్ని అంతలా చూసుకోవాలి, అంతకు డబల్ నీకు ఏదైతే ఇస్తున్నారో అంతగా డబల్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ గూగుల్ లాస్ట్ సెర్చ్ ఏంటి? మీరు ఏడుస్తున్నారా? లేదు, జస్ట్ ఎమోషనల్ అయ్యాను. అమ్మ అమ్మ అంటే ఒక ఎమోషన్. సో మరి ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి ఇదే ఫ్లోలో ఒక క్వశ్చన్ అడగదాం అనుకుంటున్నా. చెప్పండి. మీ లైఫ్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ది వర్స్ట్ సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఉందా? మీరు అనుకునే వర్స్ట్ సిచ్యువేషన్ ఏమన్నా మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో? రీసెంట్గా మేము మా ఇల్లు అమ్మేసుకున్నాము. ద వర్స్ట్ సిచ్యువేషన్ అది. కట్టుకున్న ఇల్లు అమ్ముకున్నాము. ఐ మీన్ అప్పులు ఎక్కువైపోవడం వల్ల. మరి ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఇంట్లో సిచ్యువేషన్? ఓకేనా ఇప్పుడు? ఓకే, ఇల్లు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ జీరో స్టేజ్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి లైఫ్ అనేది. ఓకే, ఏదైతే అదైంది, అప్పులు ఏం లేవు, ఆస్తి ఏం లేదు, నా కెరీర్ స్టార్ట్ చేద్దామని మీరు కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎమోషనల్. సో నువ్వు కూడా ఏదో ఒకటి సాధిద్దామని హైదరాబాద్ వచ్చినావు, దట్టు అదే వేలో వెళ్తున్నావు. ఇప్పుడు సీరియల్స్ లో కూడా వస్తున్నావు. మామగారులో చూసాము రీసెంట్ గా. నేను దానికి కూడా ఎలా వెళ్ళానంటే, ఐ మీన్ డైరెక్ట్ గా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో నేను నార్మల్ గా నాకు కాల్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి, తమ్ముడు ఇలాగ ఆర్టిస్ట్ గా వెళ్ళాలంటే, సరే ఆర్టిస్టే కదా పర్లేదు వెళ్దాము, నేను ఉన్న ఫీల్డ్ అదే కదా ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నా. అనుకునేసరికి కార్ దగ్గరికి వెళ్ళబడికి వాళ్ళు అన్నారు కంపెనీ మేకప్ అసిస్టెంట్ అన్నారు. నాకు పౌడర్ కొట్టుకోవడమే రాదు, మేకప్ అసిస్టెంట్ నేనేం చేయగలనురా అనుకొని అన్న అన్నాడు, సుబ్బు అన్న అని మామగారు సీరియల్ మేకప్, నేను చూసుకుంటాను తమ్ముడు, నువ్వు జస్ట్ ఏం లేదు బ్యాగ్ పట్టుకొని వాళ్ళు అడిగింది ఇవ్వడం అని అన్నాడు. సరే ఓకే అన్న, ఎలాగో వచ్చాను కదా, నేను చేయకపోతే బాగోదు అని చేస్తుంటే అప్పుడే ఒక సీన్ అవుతుంది, ఒక అమ్మాయిని టీజింగ్ చేసే సీన్. ఆ సీన్ లో ముగ్గురు చేస్తున్నారు. వాళ్ళు బాగా చేస్తున్నారు లేదు, డైరెక్టర్ కి కొంచెం పిచ్చి చెప్పిస్తే నేను అడిగాను డేరింగ్. అప్పటి నుంచి నా మనసులో ఉంది, అడుగుదామా లేదా, ఒక ఛాన్స్ అడుగుదాం. నేను వచ్చింది యాక్ట్ చేయడం, కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకు కంపెనీ మేకప్ అసిస్టెంట్ కింద ఇచ్చారు. ఒకసారి అడుగుదామా లేదా అని నాకు ఏంటంటే ఒకసారికి ధైర్యం తెచ్చుకొని, సార్ నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను చేసి చూపిస్తాను, బాగుంటే ఓకే అని చేయండి, లేదంటే అప్పటికే డైరెక్టర్ ఫ్రస్ట్రేషన్ సరే వెళ్ళి తగలడరా అన్నారు. అనేసరికి వెళ్తే డైరెక్టర్ సార్ అందరినీ తిడుతున్నారు, కానీ నన్ను తిట్టట్లేదు. ఎందుకు తిట్టట్లేదా అనుకున్నా. అప్పుడు యాక్ట్ చేసి వెళ్ళిపోయాము. ఆ సీన్ అయిపోతే అక్కడ ఉన్న సుహాసిని మ్యామ్, అందులో సీరియల్ హీరోయిన్ ప్రొడ్యూసర్ కూడా సుహాసిని మ్యామ్, ఆకర్షణ, ఇంకొక ఇద్దరు
ఆర్టిస్టులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చు కదా, ఎందుకు మేకప్ అసిస్టెంట్ కింద వచ్చాడు, అబ్బాయి యాక్టింగ్ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని అంటే నాకు వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి చెప్పారు, ఇలాగ నిన్ను అక్కడ మ్యామ్ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, పొగుడుతున్నారు, నువ్వు యాక్టింగ్ బాగా చేసావు అంటే అసిస్టెంట్లు చెప్పింది కరెక్టా కాదా అని నేను డైరెక్ట్ గా వాళ్ళందరూ కూర్చున్న అక్కడికి వెళ్ళి వాటర్ తాగుదామని అని వెళ్తే వాళ్ళు కూడా పిలిచి యాక్టింగ్ బాగా చేస్తున్నావు బాబు, నువ్వు మరి ఆర్టిస్ట్ గా ట్రై చేయొచ్చు కదా, ఇలా ఎందుకు ట్రై చేస్తున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని అంటే, నేను యాక్చువల్గా వచ్చింది దానికోసం మ్యామ్, ఏమన్నా ఉంటే మీ చెప్పండి, మేనేజర్ని అడిగాను, ఇలా ఇది ఉంది అంటే, నేను ఏదో ఒకటి వచ్చింది నేను వెనక్కి వెళ్ళిపోకూడదు కదా, సో అది చేసుకుంటూ నాకు ఎందుకో తెలీదు ఆ రోజు అప్పటి వరకు ఆ ఛాన్స్ ఇవ్వక ముందు వరకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది, వచ్చింది ఏంటి నేను చేస్తుంది ఏంటి అన్న టైప్ లో గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆ రోల్ ఎప్పుడైతే డేరింగ్ గా ఆ సార్ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారో, దాన్ని నేను ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఇచ్చి ఆ యాక్టర్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఏదన్నా సరే ఒక చిన్న స్టెప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఏంటంటే ఈ రోజు రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వగానే నేను ఆ క్లిప్ తీసుకొని ఇన్స్టాలో పెట్టుకున్నా, కానీ రిలీజ్ నాకు మార్నింగే కాల్ వచ్చింది మా అమ్మ దగ్గర నుంచి, ఎందుకు అని ఫోన్ లిఫ్ట్ చేశాను, నువ్వు ఏమన్నా సీరియల్లో యాక్ట్ చేసావా అని అడిగింది. స్టార్టింగ్ యాక్ట్ చేశానమ్మా, చిన్న రోలు, నీకెలా తెలుసు అంటే, లేదు ఊర్లో నేను ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా మంది అంటున్నారు మీ కొడుకు మామగారు సీరియల్లో వచ్చారు చూసాము అంటే, అవునా అని మా అమ్మ చాలా ఎక్సైట్ అయ్యిందంట. మా అమ్మగారు సీరియల్లో వచ్చేసరికి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సీరియల్ ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి నువ్వేమైనా యాక్ట్ చేసావా, ఇందులో ఉన్నావు నువ్వు అని క్లిప్స్ తీసి నాకు పెట్టారు. నాకు భలే హ్యాపీనెస్ అనిపించింది. చిన్న రోల్కే మదర్ ఇంత హ్యాపీ ఫీల్ అయితే, కంటిన్యూటీ రోల్ కోసం ట్రై చేస్తున్నా, ఆఫ్ కోర్స్ వస్తే మాత్రం నా టాలెంట్ ప్రూవ్ చేసుకొని ద బెస్ట్ ఇస్తా. అవును, ఏదన్నా సరే మన ఇప్పుడు ఎవరైతే సూపర్ హీరోస్ ఉన్నారో వాళ్ళు కూడా చిన్న చిన్న చేస్తూ ఇప్పుడు వచ్చిన వాళ్ళే, అందరూ అదే అంటున్నారు. ఇంకా ఏ క్యారెక్టర్ వచ్చినా సరే వదులుకోకు, చిన్నదని నువ్వు ఫీల్ అవ్వకు, చిన్నదాని నుంచి ఎవరికైనా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లే ఎవరు అంత పెద్దవి వచ్చేవి కదా, సో ట్రై చేయి అంటే నాకు అదొక బూస్టప్ లాగా ఈ రోజు భలే అనిపించింది నాకు. ఓకే, అయితే ప్రసాద్ ఎక్కడ పెద్ద స్క్రీన్ లో చూడడానికా సిల్వర్ స్క్రీన్ లో చూడడానికా? పెద్ద స్క్రీన్ అనేది అందరూ ఉంటారు, కానీ నాకేంటంటే సీరియల్స్ అనేది ఒక పిచ్చి. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సీరియల్స్ ఫ్యాన్స్. ఐ మీన్ ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు అలవాటు అయిపోయింది నాకు. సాయంత్రం 7 అవ్వడికి చాలు జీ తెలుగు, మా టీవీ వీళ్ళు పెట్టుకొని ఆ సీరియల్స్ కంటిన్యూగా చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను అక్కడ ఫోన్ చూసుకున్నా సరే ఆ సీరియల్ సౌండ్స్ కి ఇంకా ఫోన్ ఎందుకు అని ఫోన్ పక్కన పెట్టి నేను కూడా సీరియల్ చూసేవాడిని. వాళ్ళు చేసే యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, వీళ్ళు అక్కడ ఆ సీరియల్ కి ఎంత కనెక్ట్ అవుతారంటే, లిటరల్లీ అక్కడ ఏదైనా ఒక నెగిటివ్ రోల్ అనుకో వీళ్ళు తిట్టుకుంటారు, ఏంటి ఆడేంటి ఇలా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయిని ఇలా చేయడం తప్పు కదా అని వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు తిడతారు. సో సీరియల్స్ లో మా అమ్మ వాళ్ళు అన్నారు, ఎప్పుడైనా సరే నువ్వు ఆర్టిస్ట్ గా అవుదాం అనుకుంటున్నావు కదా, ఒక సీరియల్లో చేస్తే నిన్న ఆ సీరియల్ చేయడం మేము ఇక్కడి నుంచి చూడాలి, ఇక్కడి నుంచి చూసి కంటిన్యూటీ రోల్ ఇంకా లాంగ్ టర్మ్ నేను చూడాలి, సీరియల్లో నేను చూడాలి అని అన్నారు. నేను మా అమ్మ కోరిక తీర్దామని ఒకటి ఉంది, నా హ్యాపీనెస్ గా నా యాక్టింగ్ పరంగా ఒకటి ఉంది. సో ఏదైనా సరే మా అమ్మ కోరిక నేను కన్ఫర్మ్ గా నేను తీరుస్తా, నేను ట్రై చేస్తా అసలు. అండ్ అలాగే నేను ఒక అమ్మాయిలు ఏడవడం ఎక్కువ చూసినా, కానీ ఒక అబ్బాయి ఏడవడం దట్టు అమ్మాయిల కోసం ఏడుస్తారు అబ్బాయిలు, అలాంటిది అమ్మ కోసం ఏడ్చినావు. సో ఖచ్చితంగా మీ అమ్మని హ్యాపీగా ఉంచుతావు, ఈ చిన్న స్టెప్ నుంచి ఏదో స్టార్ట్ చేసావో. నేను కూడా మా ఇంట్లో కూడా సీరియల్స్ ఎక్కువ చూస్తారు, సో నిన్ను పెద్ద పెద్ద సీరియల్స్ లో కంటిన్యూస్ గా ఉండే సీరియల్స్ లో ఖచ్చితంగా చూడాలనుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ అనమాట. ఓకే, ఇంకా మనం ఈ క్వశ్చన్స్ ఇంకా 2 ఉన్నాయి, అది అడుగుతా అనమాట. సో నీ లాస్ట్ గూగుల్ సెర్చ్ ఏంటి? లాస్ట్ గూగుల్ సెర్చ్ చూడాలా? చూపించాలి. ఐబొమ్మ మూవీస్ ఎక్కువ చూస్తావా? అట్లా చూడకూడదు కదా ఐబొమ్మ. ఎందుకు చూస్తావు? ఏదో చూస్తున్నా, ఏంటంటే న్యూ మూవీస్ ఏం వచ్చాయని అప్డేట్స్ చూసుకుంటా, అంటే సినిమాకి వెళ్ళే టైం లాగా ఇంకా ఐబొమ్మలో చూసుకుంటా అంతే. ఓకే, అండ్ నీ మొబైల్లో లాస్ట్ తీసుకునే పిక్ ఏంటి? ఏం పిక్ తీసుకున్నావు లాస్ట్ లో? పిక్ అది వీడియో ఎడిట్ చేసుకున్నా. ఎడిట్ చేసింది కాదు, నీ కెమెరాలో తీసుకున్న లాస్ట్ పిక్. కెమెరాలోనా? ఓకే, ఇది ఎవరికి చూపించాలి? నాకు చూపించేది అది కెమెరాకి చూపిస్తా. అంటే సెన్సర్ ఏమన్నా ఉంటే కొంచెం నేనే చూసి నీకు ఇస్తా, సెన్సర్ కాదనుకో మా కెమెరా చూపిస్తా. ఓకే,
ది లాస్ట్ పిక్ ఇన్ మొబైల్. నైస్. అందుకే అమ్మాయిలు పులిహోర కలుపుతున్నారు, తప్పేం లేదు. ఓకే. ఇంకా ఈ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ క్లోజ్ అన్నమాట. ఓకే. సో మరి ఇప్పుడు 2025లోకి ఎంటర్ అవుతున్నాం కదా, నీ రిజల్యూషన్ ఏంటి? మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఏదో Okay. ఒక రోల్ రావాలి, కంటిన్యూటీ రోల్ సీరియల్స్ లో రావాలి. 2025 నాకు కలిసి వచ్చేలా అనిపిస్తుంది. సో వెయిట్ చేయాలి. 2024 గతం గతః, ఓకే. కానీ 2025 ఎందుకో నాకు నా 6 సెన్స్ కొడుతుంది, మంచి ఛాన్స్ కొడతాను అనిపిస్తుంది. సో చూడాలి. మరి 2020 ఈ 25 ఎండింగ్ లో నిన్ను కొంచెం కంటిన్యూస్ రోల్లో చూడాలి. అప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు మాత్రం పక్కా. హ్యాండ్ ఇవ్వకూడదు, పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాం కదా. ఇస్తే అప్పుడు నేను వస్తా. ఓకే. మరి ఇప్పుడు 2024లో చూసుకుంటే అసలు ఏం నేర్చుకున్నాం? 2024లో చూసుకుంటే ఎడ్యుకేషన్ ఒక 6 మంత్స్ వరకు అలా ఉంది. 6 మంత్స్ తర్వాత కూడా నేను కొన్ని చేసా, సిరీస్ అవి చేశాను. కానీ ఏం నేర్చుకున్నానంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, లైఫ్లో ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, బాధలను ఎలా తీసుకోవాలి, హ్యాపీనెస్ని ఎలా ఉంచాలి, ఓకే. ఇవన్నీ నేను 2024లో నేర్చుకొని ఇప్పుడు 25లో అవి రిపీట్ కాకుండా ఒక చూసుకోవాలి. మంచి వేలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చాలా మందికి నువ్వు తెలుసు. సో ఇంకా కంటెంట్ ని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావు? నీకు నువ్వు అట్లా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? అంటే ఇంత సబ్స్క్రైబర్స్ రావాలి, లేదంటే ఓన్లీ యాక్టింగ్ పరంగానే ఉండాలనుకుంటున్నావా? యూట్యూబ్ కూడా ఏమన్నా రన్ చేద్దాం అనుకుంటున్నావా? నేను అవి రెండు చూసుకుంటా. ఎందుకనుకుంటే నాకు ఫస్ట్ నాకు స్టార్టింగ్ అనేది ఇన్స్టా, యూట్యూబ్ ఇవి రెండే కదా. యాక్టింగ్ పరంగా అనుకున్నది ఇది సెకండ్ థింగ్. ఐ మీన్ ఇవి చూసుకొని అవి చూసుకుంటా, రెండు చూసుకుంటా. ఓకే. సో యూట్యూబ్ లో ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నాకు 50K ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నా టార్గెట్ అంటే ఈ 1 month లో నాకు 1 lakh అవ్వాలి. సో సిల్వర్ బటన్ పట్టుకొని నేను కూడా యూట్యూబర్ నేరా అని మీ అందరికి అప్పుడు లైవ్ పెట్టి చెప్తా. ఇప్పుడు వరకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నా, ఇప్పుడు యూట్యూబర్ అవుతా. సో ట్రై చేస్తున్నా కంటెంట్ ద బెస్ట్ ఇద్దామని. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా ప్రెసెంట్ నా ఛానల్లోనే. మొన్న రీసెంట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ చేసా, కథ కంచికి చేరుతాయని. చూసాను. సో అది బాగానే రిసీవ్ చేసుకున్నారు. 50K పైన పోయింది. సో చేస్తా మంచి కంటెంట్, మంచిగానే పోవాలి. అండ్ మరి చూసుకుంటే ఇప్పుడు మీ ఫాదర్ ఫిషర్మెన్ అన్నావు కదా, లైక్ నువ్వు ఎక్కువ ఎలాంటి ఫిష్ తింటావు ఇష్టంగా? నిజం చెప్పిన మేము ఫిషర్మెన్సే, కానీ నాకు ఫిష్ తిన్నాం. ఓ. అసలు ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇంట్లో అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకున్నసరికి మీరు స్వీట్స్ ఎక్కువ ఉంటాయి మీ కళ్ళ ఎదురుగా, మళ్ళీ స్వీట్ తెచ్చిస్తే మీరు తింటారా? కదా. అఫ్కోర్స్ ఫిషర్మెన్స్ కి ఎలా అంటే మా సైడ్ చేపలు ఎక్కువ దొరుకుతాయి, లైవ్ ఫిషెస్ ఎక్కువ దొరుకుతాయి. సో మళ్ళీ మాకు చేపలు తినాలంటే నాకు అది తిని అనిపించదు. కొత్తగా ఏమన్నా తిందాం అని. బట్ నాకు ఫిష్ లో అయితే బాగా ఇష్టం ఉంజరం అంటారు కదా. సో అది బాగా ఇష్టం. ఎప్పుడైనా ఫిషింగ్ చేయడానికి పోయావు మరి? ఒకసారి వెళ్ళా, ఫస్ట్ టైం వెళ్ళాది, ఇంక వెళ్ళకూడదురా బాబు అనుకున్నా నేను. ఇంకా అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళాం. 3కి వెళ్ళేసరికి 4, 5, 6, 4, 5 అవుతుంది. బాగానే ఉంది, అప్పటి వరకు నేను బాగానే ఉన్నాను. మొత్తం 5 తర్వాత ఇలా అవుతుంది. అలా ఎక్కువ అంటే కాదు, అక్కడ లోపల కూడా వేవ్ ఇలా జస్ట్ సింపుల్ వేవ్ ఇలా ఉంటది. ఆ వేవ్ లో ఏం అవుతుందంటే మన బాడీ కూడా ఆ బోట్ తో పాటు ఇలా అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, మనకి ఏంటంటే కడుపులో తిప్పేసేది మొత్తం. సో దాంతో పాటు అక్కడ ఆ స్మెల్ ఉంటది కదా, ఆ స్మెల్ కూడా నాకు లోపల అది కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళడం, మొత్తం అది చుట్టూ అది వాతావరణం కొత్తగా అనిపించి నాకు ఏంటంటే మొత్తం వామిటింగ్స్ అయిపోయి, మోషన్స్ అయిపోయి, ఇంక మొత్తం బయటకు వచ్చి నా వల్ల వాళ్ళు ఫిషింగ్ మధ్యలో ఆపేసి బయట బోటుకి తీసుకొచ్చి నాకు మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయింది. 2 days కంటిన్యూగా గ్యాస్లు ఎక్కాయి, సిలిండర్స్ ఎక్కాయి. ఇంకొన్ని అనుకున్నా మళ్ళీ రెండోసారి వెళ్ళకూడదు. కానీ నిజంగా చెప్తున్నా, ఒక డైలాగ్ చెప్తా చిన్నది. రీసెంట్ గా నేను కూడా చూసా, నేను ప్రయత్నించాం. మేము మత్స్యకారులం, చేపల వల్లకని సముద్రం మీద వెళ్తాం, వస్తే లచ్చలు, పోతే ప్రాణాలు. నిజంగా గ్రేట్. ఫిషర్మెన్స్ ప్రాణాలకి తెగించి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏమవుతుందో చెప్పలేం, ఏ టైంకి సునామీ వస్తుందో చెప్పలేం, కానీ నిజంగా చాలా కష్టపడుతున్నారు. అది కూడా తినడానికి, అంతే, బయట. అవును. సో మేము అది చేస్తాం. మొన్న నాకు రీసెంట్ గా ఒక కాల్ వచ్చింది మా ఫిషర్మెన్స్ నుంచి, ఎవరో నంబర్ ఇచ్చారంట, నాకు తెలియదు. ఫిషర్మెన్స్ లోనే ఇలా ఉండడం చాలా గ్రేట్, ఇలా ఎదగడం, ఇలా యూట్యూబ్ పరంగా వెళ్ళడం అనేది. మా వాళ్ళు ఎవరికైనా ఒకరికొకరు సపోర్టింగ్ అనేది ఎదిగిన తర్వాత చేసుకుంటారు, కానీ ఫస్ట్ లో అయితే జలస్ చూపిస్తారు. అవును.
సో నిజంగా గ్రేట్ అని చెప్పాలి ప్రతి ఒక్క, ఎందుకంటే ఎవరి వృత్తి మనకు చూసే వాళ్ళకి దీనికే ఉంది అనిపిస్తుంది కానీ అందులో దిగితేనే తెలుస్తుంది లోతు ఎంత లోతు ఎంత అని. సో మొత్తానికి నువ్వు వెళ్ళి దిగినావు, చూసావు, సో ఒక క్లారిటీ వచ్చింది. చాలా టఫ్ జాబ్ అది అయితే. లోపలికి సముద్రం మీద అప్పుడు ఆ టైంలో ఏమవుతుందో తెలియదు మనకు. అవును ప్రాణం మీద ఆశ వదిలేసుకుని మనం వెళ్ళాలి లోపలికి. అవును సో చాలా అంటే చాలా టఫ్. అవును బయట ఎవరికైనా కొంచెం పర్లేదు అనుకోవచ్చు కానీ ఆ నీటి మీద వెళ్ళి చిన్నది అటు ఇటు అయినా సరే ప్రాణం పోతుంది. పోతుంది, చాలా రిస్కీ జాబ్. ఓకే, మరి ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటే నేను ఇన్స్టాలో ఒక వీడియో చూసాను, సాయి పల్లవికి డై హార్డ్ ఫ్యాన్ అనుకుంటా. పక్క బాబోయ్, నాకు సాయి పల్లవి అంటే పిచ్చి. నాకు ఇంకా సాయి పల్లవి అంటే వెళ్ళిపోతాను నేను. చాలా పెద్ద డైహార్డ్ ఫ్యాన్ నేను సాయి పల్లవికి. ఓకే, అంటే ఎప్పుడు ఏ మూవీ నుంచి ఇష్టం? సాయి పల్లవ నాకు ఫిదా నుంచి ఇష్టం. ఫిదా నుంచి ఫిదా అయిపోయా. ఆహా, ఫిదా మూవీ చూసా, ఫ్లాట్ ఫిదా, ఇంకా అన్ని ఏ టు జెడ్ అన్ని న్యాచురల్ గా ఉంటది, మన ఇంట్లో అమ్మాయిలా ఉంటది, లుక్ ఆ వైబ్ వస్తుంది తనతో. సో తర్వాత మొన్న రీసెంట్ గా అమరన్ మూవీ కూడా ఒక రీల్ బాగా వైరల్ అయింది, మామూలుగా అవ్వలేదు. ఒకటే డైలాగ్ వెళ్ళిపోయింది ఇంకా. సాయి పల్లవిరా ఇక్కడ అంటే తిన కాదండి, మళ్ళీ తిన్నంటారు సాయి పల్లవి అని. తిన కాదు, సాయి పల్లవితో పోల్చకండి. అంటే నన్ను నువ్వు లో చేస్తున్నావా? ఐ మీన్ అలా కాదు, సాయి పల్లవి తగ్గట్టుగానే ఉంటారులేండి, కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు కదా. కొడతారు ఫ్యాన్స్, అట్లనే చేయండి. ఓకే, సో సాయి పల్లవి అంటే మంచిగా ఉంటది, నాకు మంచి వైబ్ వస్తుంది. తను ఒక 2 years తర్వాత అనుకుంటా మనం మళ్ళీ స్క్రీన్ లో చూడడం. ఆ చూసేసరికి ఒక్కసారికి నాకు అలా 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 అయిపోయింది. ఓకే, మొత్తానికైతే సాయి పల్లవికి డై హార్డ్ ఫ్యాన్ అనమాట. నార్మల్ గా అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సాయి పల్లవికి. సో నీ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అందరికి తెలిసింది. నాకు సాయి పల్లవి గారు కూడా లైక్ చేశారు ఆ వీడియోకి. అప్పుడు మెన్షన్స్ ఇంకా నార్మల్ గా మెన్షన్స్ కాదు, ఓపెన్ చేస్తే చాలు 100+ మెన్షన్స్ ఉండేవి. ఇంకా డైలీ ఆ మెన్షన్స్ చూసుకునేవాడిని. ఇంకా లైక్ చూసుకునేసరికి ఒకసారి సాయి పల్లవి లైక్ ఉంది. ఓకే, ఇప్పుడు సడన్ గా అంటే సాయి పల్లవిని ఇప్పుడు డైరెక్ట్ గా చూసినావు మరి? లేదు. లేదా? ఇప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు చెప్తావా? షవర్ అయిపోద్ది నాకు, కాళ్ళు చేతులు ఆడు ఒక్కసారి డైరెక్ట్ గా చూద్దాం అనుకుంటే మేబీ ఎప్పుడైనా ఛాన్స్ నాకు ఆ దేవుడు ఇవ్వచ్చమ్మో. చూద్దాం, అప్పుడు ఒక వీడియో పెట్టి మళ్ళీ ఇంకోసారి వైరల్ అవ్వాలన్నమాట. ఏమో సాయి పల్లవి నేను ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ అయ్యి కలవచ్చు అనుకున్నాడేమో దేవుడు, ఇప్పటి వరకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందని. ఓకే, మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి గురించా? నీ అవ్వ తగ్గేదేలే, ఎదలం దగ్గర అసలు దేనిలో వైల్డ్ ఫైర్, అది కూడా చెప్పొచ్చు. వైల్డ్ ఫైర్ మన పవన్ కళ్యాణ్ గారికి బాగా సూట్ అవుతుంది. మా దగ్గరే పిఠాపురం. అవునవును. సో పిఠాపురం నియోజకవర్గం అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకుంటాం. ఎమ్మెల్యే గారి తాలూకు మామూలుగా ఉండదు. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ గా నిన్ను ఇష్టపడే వాళ్ళు, నీ ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తావు? సో ఏం లేదు, మేము అందరిలాగా కంటెంట్ ఇలా ఫోర్స్ చేసి ఫాలో కొట్టండి ఇవి ఏముండదు. మీకు జెన్యున్గా కంటెంట్ నచ్చితే మమ్మల్ని ఫాలో చేసుకోండి, లేదంటే లేదు అన్ఫాలో చేసుకోండి, అది నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ మా కంటెంట్స్ చూడండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు పెట్టేటప్పుడు కూడా మేము ఏం ఫీల్ అవ్వము, కానీ కొంతమంది చాలా వల్గర్గా పెడతారు, వాటికి చిన్న చిన్నగా ఫీల్ అవుతాం. కానీ అలాంటివి ఏం పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎలాగో ట్రై చేయరు, ఆ విషయం మాకు తెలిసిందే. మీరు ఎలాగో పెడతారు, కానీ పెట్టినప్పుడు కూడా నేను ఏం హ్యాపీగా ఫీల్ అవుతానంటే వాళ్ళు పెట్టేటప్పుడే ఆ వీడియో 1 minute 2 minute అలా ప్లే అవుతూ ఉంటది కదా, డ్యూరేషన్ పెరుగుతుంది, ప్లస్ కదా అవుతుంది, ఆ వీడియో వ్యూస్ కి రీచ్ కి వెళ్తుంది. ఏదో ఒకటి చేస్తున్నారు కదా, చెయ్యండి, మంచిగా చూడండి, ఎంజాయ్ అవ్వండి. మాకు డ్యూరేషన్ ఇవ్వండి చాలు. పెళ్లి కాని ప్రసాద్. మొత్తానికి అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకు పెళ్లి చేసుకొని వస్తానండి, మాట అనిపించుకోండి. అంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కోసం నేను ఒక 5 to 6 years వెయిట్ చేయాలంటావు. అంటే త్వరగా పెళ్లి చేసుకుంటావు మరి? వద్దు, అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వెయిట్ చేస్తున్నారు పాప, నీకు అనుకోలేదు. ఓకే, మొత్తానికి మన ప్రసాద్ స్టోరీ ఇదన్నమాట. సో ఏదన్నా సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నువ్వు ఒక ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఖచ్చితంగా నిన్ను చూడాలి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. పక్కా ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.